405 బిలియన్ల సంవత్సరాల క్రితం అంతరిక్షంలో ఎన్నో మార్పులు, ప్రమాదాలు ఏర్పడ్డాయి. అలాంటి ప్రమాదంలో జరిగిన ఒక్క సంఘటన భూమి రూపురేఖలు మార్చేసింది. ఆకాశంలో అందంగా కనిపించే ఈ చంద్రుడు ఏర్పడడం వెనుక ఒక కథ ఉంది. థియా అన్న ఒక గ్రహంలో అంతరిక్షపు రాకాసులు ఉండేవారట. అటువంటి గ్రహం భూమిని ఢీకొంది. ఈ గ్రహం భూమిని ఢీకొట్టడం వల్ల దాని 80% భాగం భూమిలోనే చేరుకుంది. మిగిలిన ఆ 20% కాల పరిమాణంలో ఒకటిగా చేరి చంద్రుడిగా రూపుదిద్దుకుంది. అయితే థియా గ్రహపు రాకాసుడు ఒకడు ప్రాణం పోసుకొని భూమి మీదకి వచ్చాడు. భూగ్రహవాసులారా, మీ అంతం సమీపించింది. మోరాన్ తన శక్తిని తిరిగి దక్కించుకోవడానికి మళ్ళీ వచ్చాడు. లూనా స్టోన్. ఈ రాకాసుడు తన థియా గ్రహాన్ని తిరిగి ఏర్పరచుకోవడానికి ఎటర్నల్ శక్తి గల లూనా స్టోన్ అతనికి కావాల్సి వచ్చింది. అయితే ఆ స్టోన్ చంద్రుడు ఏర్పడే సమయంలోనే అది వేరుగా అయ్యి భూమిపై పడింది. ఈ ఎటర్నల్ స్టోన్ని ఆ రాకాసుడికి దక్కకుండా భూమిని కాపాడి దోపిడీలకు, హత్యలకు పేరుమోసిన సిటీ టెర్బియం సిటీ. ఇక్కడ రక్షణ దొరుకుతుందని ఆశతో ఉన్న ప్రజలకు దొరికిన చివరి సమాధానం నా పేరు స్టీవ్, ద వైట్ మాస్క్ మ్యాన్, గార్డియన్ ఆఫ్ ది టెర్బియం సిటీ. ఈ సిటీకి నేను రక్షణ కల్పిస్తున్నప్పటికీ ఒక్క చీడ పురుగు మాత్రం వాటిని ఆపట్లేదు. అన్నా అన్నా, ఎవరన్నా మీరు? నన్ను ఎందుకెళ్ళి బంధించారు? వదిలేయండి అన్నా, ప్లీజ్ ప్లీజ్ అన్నా, ప్లీజ్ నన్ను వదిలేయండి. వదలాల్సింది నేను కాదు, నువ్వు నీ ప్రాణం వదిలేయాలి. అరే, నన్ను ఎందుకు బంధించారా? అసలు ఎవర్రా మీరు? ఏం రాయుడు అరుస్తున్నాడు? చంపక ముందు అన్నా 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 అని చెప్పి చంపుతా అన్న తర్వాత ఒరే ఒరే అంటాడు. Claus is coming to town. Yeah. Santa Claus is coming to town. Santa Claus is coming to town. Santa Claus is coming to town. Santa Claus is coming to town.
అరే పని పడిందిరా, నేను మర్డర్ చేయడం చూసించాను. మీరు ఇద్దరు వెళ్ళి అదేదో లూనా స్టోర్ అంట, దాన్ని దొంగలించుకురండి. ఇది మామూలు స్టోన్లో లేదే, స్పేస్ బాల్ లాగా ఉంది. దీన్ని ఎందుకు దొంగిలించాం? ఏమో నాకు తెలీదు, మన బాస్ చెప్తుంటే విన్నా. ఇందులో ఏదో పవర్ ఉందంట. మరి ఈ విషయం తనకు తెలిస్తే, అదే మాస్ మ్యాన్కి తెలిస్తే? ఎవరు మీరు? దునష్టంతో మీకేం పని? చెప్పరా, చెప్పు. ఎవరు పంపించారు? చెప్పు. జేక్ ద జోకర్. ఈ జోకర్ని చాలా తక్కువ అంచనా వేశా. హత్యల నుండి ఇల్లు నష్టం వరకు వచ్చేసాడు. వీడంతా చూడాలి. ఎందుకు చేసావు? ఎందుకు చేసావు? చెప్పు. ఆవేశపడకు బ్రో, ఆవేశపడితే ఆలోచన తగ్గుద్దని మా డాక్టర్ ఆనందరావు చెప్పారు. దొంగతనం ఎందుకు చేసావు? చెప్పరా. చెప్తా. చేసింది నేనైనా, చేయించింది అదిగో నీ వెనకున్నాడే అతనే. నువ్వా? ఎందుకు చేసావు? ఇది నీకు సంబంధం లేని విషయం. మర్యాదగా ఉన్న అసలు నాకు ఇచ్చాయి. నువ్వు నీ బాధ్యత మర్చిపోయినచ్చు కెవిన్, కానీ నా కర్తవ్యాన్ని మర్చిపోలేదు. ఇతనెవరు? నేను మోరాన్, ఈ లోకాన్ని మార్చడానికి వచ్చాను. ఓ, ఇతనేనా నేను ఇలా మార్చింది? నువ్వేం చేసిన నష్టం మాత్రం నీకు కెవిన్. దానికోసం ఎంతమంది ఒట్టొచ్చినా చంపి మరీ తీసుకొని వెళ్తాను.
కెవిన్కి స్టీవ్కి ఏంటి సంబంధం? జోకర్ లూనా స్టోన్ ఎందుకు దొంగలిచ్చాడు? ఇక మోరాన్కి కెవిన్ ఎందుకు సహాయం చేస్తున్నాడు? ఈరోజు నేను ఓడిస్తాను స్టీవ్. మన నా చేతిలో ఓడిపోయేది ఎవరు? అది చూద్దాం. ఓడిస్తా అన్నావు? అప్పుడే సంబరపడిపోకు మిత్రమా, ఇంకా ఉంది. పర్లేదు, బాగానే నేర్చుకున్నావు. నీలాగా కాదులే. నువ్వెంత ప్రయత్నించినా నన్ను ఓడించలేవు స్టీవ్. నీ వల్ల మాత్రం అవుతుంది అనుకుంటున్నావా? కాసేపట్లో మాస్టర్ వస్తాడు, ఆ లోపు నన్ను ఓడించు. తప్పకుండా. శిష్యులారా, నాకు తెలుసు మీరిద్దరూ సమఉజ్జీలని. కెవిన్, స్టీవ్, ఈ రోజుతో మీ శిక్షణ పూర్తయింది. మీరు బాధ్యత తీసుకునే సమయం వచ్చింది. నేను మాస్ మ్యాన్గా ఉన్నప్పుడు నిర్వర్తించిన బాధ్యత ఇప్పుడు మీకు అప్పచెప్పుతున్నాను. మాస్క్ మ్యాన్ యొక్క మొదటి కర్తవ్యం చెడు జరగకుండా ఆపడం. చెడు చేసే వాళ్లకు మీ కళ్ళు మాత్రమే కనిపిస్తాయి, కానీ మీకు వాడి చెడు ఉద్దేశం కనిపించాలి, దాన్ని అడ్డుకోవాలి. ఇక రెండవ కర్తవ్యం చెప్పే ముందు ఈ మహిమగల నీటిని తాగండి, ఇది మీకు ఉపయోగపడుతుంది. ఇది సాధారణమైన నీరులాగా లేదు, చూడడానికి మరియు తాగడానికి. అవును, ఇది మామూలు నీరు కాదు, శక్తివంతమైన నీరు. ఆ నీరు ఇందులో నుండే వెలువడింది. దీని పేరు లూనా స్టోన్. దీన్ని చెడ్డవాళ్ళ చేతిలో పడకుండా రక్షించడమే మీ రెండవ కర్తవ్యం. ఇందులో ఎంతో మహిమగల శక్తి దాగుంది. ఇది దుష్టుల చేతికెళ్తే జరిగేది వినాశనం. ఈ నీటిని తాగడం వల్ల మాకు ఉపయోగం ఏంటి మాస్టర్? అది సమయం వచ్చినప్పుడు మీకే తెలుస్తుంది. చివరిగా ఒక మాట, నేను నా పూర్వీకులు ఎన్నో ఏళ్ళుగా నమ్ముతున్న కథ. ఈ లూనా స్టోన్ కోసం ఒక రాకాసురుడు వస్తాడట. ఎట్టి పరిస్థితుల్లో ఈ లూనా స్టోన్ వాడి చేతికి దక్కకూడదు. అలా నేను, కెవిన్, మాస్ మ్యాన్గా బాధ్యత తీసుకుని మా కర్తవ్యం నిర్వర్తించడానికి వేరు వేరు ప్రదేశాలకు వెళ్ళాం. ఇది జరిగిన కొన్ని సంవత్సరాల తరువాత నువ్వు నాకు సహాయం చేయాలి. ఏంటి? నీ మాస్టర్ దగ్గర నాకు సంబంధించిన వస్తువు ఒకటి ఉంది, దాన్ని తెచ్చియాలి. ఏంటది? నువ్వు బాధ్యతగా కాపాడుతున్న లూనా స్టోన్. అంటే మాస్టర్ చెప్పిన వ్యక్తి నువ్వేనా? రిలాక్స్, తొందరపడకు.
దానివల్ల నీకు కూడా ఉపయోగం ఉంది. నాకేం ఉపయోగం? నువ్వు నాకు లూనా స్టోన్ తెచ్చిస్తే ఎటర్నల్ పవర్ ఇస్తా. దానివల్ల ప్రపంచం ఉన్నంత వరకు బతికే ఉండొచ్చు శక్తివంతుడిగా. నేను ఈ పని చేయలేను. మా స్టీవ్ నన్ను అడ్డుకుంటాడు. అది చంపేసి తీసుకోరా. ఇది జరగని పని. ఇది జరుగుతుంది. హాయ్ గాయస్, నా పేరు జేక్ ద జోకర్. నన్ను జేక్ ద జోకర్ అని పిలుస్తారు. కొంతమంది అబ్బాయిలు నన్ను జేక్ అని పిలుస్తారు, కొంతమంది అమ్మాయిలు జోకర్ అని పిలుస్తారు. అదే అటు ఇటు కానోళ్ళు జేక్ ద జోకర్ అని పిలుస్తారు. అదే ఇందాక నేను మీకు చెప్పినట్లుగా దాంతో నీకేంటి సంబంధం? అలా అనకు మిత్రమా, ఇప్పుడు నీకు నా అవసరం ఉంది. అదేంటదన్నా? బ్యాంక్లోనా? లూనా స్టోన్. ఏదో ఒకట్లే. నీకు నీ స్టీవ్ చావకూడదు, నీకు నీ లూనా స్టోర్ కావాలి. నేను ఒక పని చేస్తాను, ఆ లూనా స్టోర్ దొంగలిచ్చి మీ ఇద్దరికి ఇస్తాను. అప్పుడు నీ స్టీవ్ చావడు, నీ లూనా స్టోర్ నీకు దొరుకుతుంది. ప్రాబ్లమ్ సాల్వ్డ్. దీనివల్ల నీకేంటి లాభం? అదేదో ఎటర్నల్ పవర్ అన్నావు కదా, అది నాకు కొంచెం ఇస్తే జీవితాంతం చిలక గోరింకలా, ఓ గోరింక లేదు, జీవితాంతం చిలకలా చిరుకాలం బతికేస్తా. ఓడిపోయాను మాస్టర్. కెవిన్ చేతిలో ఓడిపోయాను. మీరు ఇచ్చిన కర్తవ్యాన్ని కూడా నిర్వర్తించలేకపోయాను మాస్టర్. లేదు స్టీవ్, నేను మీ ఇద్దరికి సరి సమానమైన శిక్షనిచ్చాను. ఇలా మీలో మీరే పోటీ పడినప్పుడు ఒకడు ఇంకోటి చేతిలో ఓడిపోకూడదని ఆ రోజు మీ ఇద్దరికి ఆ మహిమగల నీటినిచ్చాను. కానీ కెవిన్ నన్ను ఓడించాడు. ఇది అతనికి ఎలా సాధ్యం మాస్టర్? ఇది కేవలం కెవిన్ వల్ల సాధ్యమయ్యే పని మాత్రం కాదు, అతనికి ఏదో శక్తి తోడైంది. మీరనేది నిజమే మాస్టర్. ఆ రోజు కెవిన్తో ఒక వ్యక్తిని చూశాను. అతని పేరు మోరాన్ అని, ఈ లోకాన్ని మార్చడానికి వచ్చాడని అన్నాడు. మోరానా? స్టీవ్, ఇన్నాళ్ళు మేము నమ్మిన కథ నిజమైంది. మోరాన్ ఒక అంతరిక్ష రాక్షసుడు. వాడు ఎప్పటికైనా లూనా స్టోన్ కోసం వస్తాడని మాకు తెలుసు. మోరాన్కి ఆ లూనా స్టోన్ దక్కకుండా కాపాడడం మాస్మాన్గా నీ యొక్క కర్తవ్యం. కానీ మాస్టర్, నేను కెవిన్ చేతిలోనే ఓడిపోయాను. ఇక మోరాన్ ఎలా ఎదురిస్తాను? మంచి చెడుల మధ్య పోరాటం వచ్చిన ప్రతిసారి చెడుప్పుడు బలమైనది, మంచెప్పుడు బలహీనమైనది. కానీ మంచి వైపు ఉన్న వ్యక్తి ఆత్మవిశ్వాసంతో పోరాడితే ఖచ్చితంగా విజయం వస్తుంది. ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో పోరాడు స్టీవ్. విజయం ఖచ్చితంగా నిన్ను వరిస్తుంది. పోరాడతాను మాస్టర్. నా చివరి శ్వాస వరకు పోరాడతాను. కెవిన్ తట్టుకుంటాను. మోరాన్ని గెలవనివ్వను. నాకు శక్తి దొరికిన మరుక్షణం నుండి నన్ను ఓడించేవాడే ఉండడు. తీసుకోండి మోరాన్.
ఈ శక్తితో నా గ్రహం పైన సూర్యకిరణాలు పడే సమయం రానే వచ్చింది. నా సోదరులారా, మళ్ళీ ప్రాణం పోసుకోవడానికి సిద్ధమవ్వండి. Spectrolium. స్టీవ్, నువ్వు వస్తావని నాకు తెలుసు స్టీవ్. నీకోసం మేము ఎదురు చూస్తున్నాం. నువ్వు ఇంత స్వార్థపరుడు అనుకోలేదు కెవిన్. నీ స్వార్థం కోసం భూమిని అంతం చేసే శక్తిని మోరానికి ఇస్తావా? దానివల్ల నాకే ప్రయోజనం ఉన్నప్పుడు నేను ఎందుకు వదులుకుంటా చెప్పు. అది నేను జరగనివ్వను, అడ్డుకుంటాను. అది నీ వల్ల కాని పని. ట్రై చెయ్యి.
కటన లేకుండా కెవిన్ను ఓడించలేదు. సారీ కెవిన్. అరే నా శక్తి. అంటే శక్తి అంతా ఇందులోనే ఉంది. ఇది మోరాన్ చేతికెళ్తే వాడి శక్తి దొరుకుతాడు. నా శక్తి తిరిగి ఇచ్చేయి. నా శక్తి నాకు కావాలి. ఈ శక్తి వల్ల నా భూగ్రహం అంతమవుతుంది. అది నేను జరగనివ్వను. నీకు ఈ శక్తి దక్కనివ్వను. నా భూమిని కాపాడుకుంటాను. ఈ శపించబడ్డ ప్రపంచంలో ఏది అనుకున్నట్టు జరగదు. మీరు ఎంతకాలం జీవిస్తారో ఈ వాస్తవంలో నిజంగా ఉన్నవి కేవలం నొప్పి, బాధ మరియు వ్యర్థం మాత్రమే అని మీరు మరింత ఎక్కువగా గ్రహిస్తారు. నువ్వు గెలిచావు అనుకుంటున్నావా స్టీవ్? అది నీ భ్రమ. నా స్థానంలో మరొకరు లేస్తారు.
the creatures sleep. In the darkness they come alive. You can feel the night take a deadly dive. The wind is howling, the streets are bare, but if you listen, they're everywhere. A chilling laugh, a flash of red.